ఇజ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు. మనకు కూడా ఆయన తండ్రి అయి ఉంటున్నాడు. తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు. తండ్రి తన బిడ్డల కోసం అనేకమైనటువంటి ప్రణాళికలను చూపించి మేలుకరమైనటువంటివి, దీవెనకరమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటి చేసే దేవాది దేవుడు. ఒకటి అడిగితే రెండిచ్చే దేవుడు, రెండు అడిగితే నాలుగిచ్చే దేవుడు, 5 అడిగితే 10 ఇచ్చే దేవుడు. అందుగురించే ఆయనకి ఏం పేరు పెట్టారంటే, ఆయన అడిగిన వాటికంటేనో ఊహించిన వాటికంటేనో అత్యధికమైన దాన్ని ఇచ్చే దేవుడు అయ్యి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించే దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నాకు తండ్రివి, నా దేవుడవు అని వర్ణించి మాట్లాడుతున్నటువంటి ఆ దావీదు మహారాజు ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు తన పట్ల జరిగించినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుడే మనందరి దేవుడు, ఆ దేవుడే లోకములో ఉన్న ప్రతి మనిషి దేవుడు. ఆయనే మనకు తండ్రి. తండ్రి మన ఎడల, కుమారుల ఎడల తండ్రి జాలి పడినట్లుగా ఆయన మన ఎడల జాలి పడుచున్న దేవాది దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు ఎంతెంతో గొప్పవి. మనమందరం కూడా దూరంగా ఉన్నప్పుడు, మనమందరం కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చినప్పుడు మనల్ని బ్రతికించడానికి ఆయన గొప్ప త్యాగం చేసినటువంటి తండ్రి ఉంటున్నాడు. 2014 సంవత్సరాలకు పూర్వమే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి ఆ తండ్రి, ఆ దేవాది దేవుడు నీకు, నాకు, మనందరికీ గొప్ప రక్షణనివ్వటానికి, పోగొట్టుకున్నటువంటి మహిమను పొందుకోవడానికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన నీకు తండ్రి కాడా? నువ్వు చచ్చినటువంటి నిన్ను బ్రతికించిన వాడు నీకు తండ్రి కాదా? నీ తండ్రి నీకు దాచి ఉంచినటువంటి మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో నీ బ్రతుకులో, నీ జీవితంలో చేసినటువంటి వారు నీకు తండ్రి కాదా? ఆయన తండ్రి ప్రేమను నువ్వు మర్చిపోగలవా? ఆ దేవాది దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మనము ఆయనకు కుమారులము, కుమార్తెలమై ఉంటున్నాం. దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నేడు నేడు నేను నేడు నిన్ను కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను అనెను, కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన్న నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు నేను తండ్రినయ్యందును, మీరు నాకు కుమారులు, కుమార్తెలయ్యందురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుడికి మీద ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ ఉంటుంది కదా. కుమారులంటే, కుమార్తెలంటే ఎంతో ప్రేమ ఉంటుంది. వారి బాగువోగులు చూసి వారికి క్షేమాన్నిచ్చి, వారికి ఆరోగ్యాన్నిచ్చి, కృపాక్షేమములిచ్చి, సంతోషాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి, నెమ్మదినిచ్చి ఎన్నెన్నో చేయాలని ఆశపడుతున్నటువంటి మన తండ్రి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈ దినాన ప్రత్యేకంగా మనకు కావలసినటువంటివి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావము కలిగిన దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఒక దాస్తో మాట్లాడుతున్నాడు. చూడండి, 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. నేను అతనికి తండ్రి అయ్యిందును. ఒక తండ్రితో చెబుతున్నటువంటి మాట, ఒక కుమారుడితో చెబుతున్నటువంటి మాట, తన కుమారుని గురించి చెబుతున్నటువంటి మాట. నేను అతనికి తండ్రి అయ్యిందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి
నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా కృపను చూపక నేను మానను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇది వరకు వలె నా కృపను చూపకుండానట్లు ఈయన మీద నా కృపను చూపకుండా ఉండను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇదిగో నీ కుమారుడికి నేను ఏమై ఉన్నాను అంటున్నాడు, తండ్రిని అయి ఉంటున్నాను. నా కృప అధికముగా ఉంటుంది అతని మీద అంటున్నాడు. నా ప్రేమ అధికముగా ఉంటుంది, నా వాత్సల్యత అధికముగా ఉంటుంది. నేనెన్నడూ కూడా విడిచిపెట్టను. నా కృపతో నింపుతాను ఆయనని, నా శక్తితో నింపుతాను, నా ప్రభావంతో నింపుతాను. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దాచిపెట్టానని చెప్తున్నటువంటి దేవుడు. ఇదిగో అతను నాకు కుమారుడు అయ్యుండును, నేను అతనికి తండ్రినై ఉందును. చూసినట్లయితే ఆ యొక్క కుమారుడట ఒక దినాన్న ఒక ఆశ కలిగిందంట. నేను కుమారుడిని అంటున్నాడు, ఆయన నన్ను తండ్రి అంటున్నాడు, మరి నేను కుమారునిగా అడిగింది ఆయన నాకు ఇస్తాడా అని ఆలోచన కలిగిందంట. ఆలోచన కలిగి ఒక శ్రేష్టమైనటువంటి బలిపీఠం కట్టాడట. పట్టి అక్కడ గొప్ప అద్భుత కార్యం చేశాడంట. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా ఆ రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడు, ఈయన నా తండ్రి కదా, నాకేం మేలు చేస్తాడు, నాకేం అడిగితే ఇస్తాడు అని అనుకుంటున్నాడు. కానీ ఆయన ప్రేమ మాత్రము మారేటటువంటి ప్రేమ కాదు. ఎప్పుడైతే అక్కడ బలిపీఠము దగ్గర ఎన్ని దహన బలులు అర్పించాడట, 1000 దహన బలులు అర్పించాడట. అక్కడ రక్తము కొల్లలుగా కావచ్చు ప్రియులారా. ఆ బలిపీఠం దగ్గర ఆ దహన బలులు అర్పించినటువంటి వెంటనే దేవుడు అక్కడ ప్రత్యక్షమై తన స్వప్నంలో మాట్లాడుతున్నాడట, తనతో మాట్లాడుతున్నాడట. వెంటనే దిగి వచ్చాడట, నా కుమారుడా ఏం కావాలి నీకు? ఇది నాన్న నిన్ను అడుగుతున్నాడు, నా కుమార్తె నీకేం కావాలి? నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావు, నేనంటే నీకెంతో ఇష్టం, నీవంటే నాకెంతో ఇష్టం, నేను నీకు తండ్రిని, నీవు నాకు కుమారుడవు, నీ కుమార్తెవు, నీకేం కావాలని అడుగుతూ ఉంటే ఈ దినాన్న మీరేం అడుగుతారు? నీకేం కావాలి అని అడిగితే ఏం కోరుకుంటారు? బంగారం కోరుకుంటారా? వెండి కోరుకుంటారా? వెలగల రాళ్ళు కోరుకుంటారా? ఒక ఆయన కోరుకున్నాడంట, ఏమంటే తెలుసా? ఏం కోరుకున్నాడు? నేను పట్టిందల్లా బంగారం అవ్వాలని కోరుకున్నాడట. ఆయన పట్టిందల్లా బంగారం కావాలని కోరుకుంటే దేవుడు అన్నాడంట, బంగారమే కదా కోరుకుంది, పో ఇచ్చానన్నాడంట. ఒకవేళ నువ్వేం కోరుకుంటున్నావు ఇది నాన్న? నేను పట్టిందల్లా బంగారం కావాలి, నేను చేసేదంతా బంగారం కావాలి, నేను వండే వంటంతా బంగారం కావాలనుకుంటున్నావా? దేవుడు ఈ దినాన్న నిన్ను ప్రశ్న వేస్తున్నాడు, నీకేం కావాలి? ఆయన అన్నాడట, పట్టిందల్లా బంగారం కావాలన్నట. ఇచ్చాను పో అన్నాడట. వెళ్ళాడంట, ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక ప్రహరీ గోడ వచ్చిందంట, ఒక గేటు, మెయిన్ గేట్ ఉందంట ఇంటికి. గేటు మీద చేయి పెట్టాడంట. ఏమైపోయింది? గేటు బంగారం అయిపోయిందంట. అబ్బా చాలా సంతోషపడిందంట, నేను పట్టిందల్లా బంగారం అయిపోయింది అని. లోపలికి వెళ్ళాడంట, సంతోషంగా వెళ్ళిపోయి డోర్ కొట్టాడట. డోర్ కొట్టే వరకు ఇల్లంతా బంగారం అయిపోయిందంట.
ఆశ్చర్యపోయాడంట, సంతోషం తట్టుకోలేకపోతున్నాడంట, ఆనందం తట్టుకోలేకపోతున్నాడంట. తండ్రి వచ్చాడని పిల్లలు గబగబా పరుగులు తీసుకుంటా ఎదురుగుండా వచ్చి డాడీ డాడీ అంటున్నాడంట. దగ్గరికి వచ్చాడట, చాలా దగ్గరికి వచ్చాడంట. నిన్ను కూడా చూసినట్లయితే ఆ దూరంగా వెళ్ళినట్లయితే తల్లిదండ్రులు ఏంటంటే మనము పిల్లలు ఇంటి దగ్గర ఉండారనుకోండి, డాడీ వచ్చిన వెంటనే పరుగులు తీసుకుంటూ డాడీ డాడీ అని గట్టిగా పట్టుకుంటారు కదా. తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళని చౌరదీసి వాళ్ళకి సంగతులు చెప్పి ఎట్లా ఉన్నారు, అరే ఈ 2 రోజుల్లోనే ఎంత బెంగ పెట్టుకున్నారా నేను చూస్తూ ఉంటాను. బుజ్జినాన్న మా పిల్లలు చూసినట్లయితే పొలంలోకి వెళ్ళొస్తే చాలు డాడీ వచ్చాడు ఎదురుగుండా పరుగులు తీస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అంటే బిడ్డలకు అంత ప్రేమ, బిడ్డలంటే తండ్రికి అంత ప్రేమ. కొంతమంది ఏం తీసుకొచ్చావు డాడీ, మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఏం తీసుకొచ్చావు డాడీ అంటే తన అన్న మాట ఏంటంటే మీకేమీ తీసుకురాలేదు కానీ రీడింగ్ చేయడానికి బుక్స్ తీసుకొచ్చా అన్నాడు. చాలా పాపం వాళ్ళు దాన్ని అంతా కూడా తృప్తి పడ్డారు. కారణం ఏంటంటే ఇంకా 2 రోజుల్లో మేము వీక్ వెళ్ళిపోతాం కదా, అక్కడ అన్నీ కొనుక్కోవచ్చు అంటున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి ప్రేమ కుమారుల మీద ఎంతో ఉంటుంది ప్రియులారా. మీకు కూడా ఉంటుంది, మీకు కూడా బిడ్డలు ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చారనుకోండి, పరుగులు తీసుకుంటా. ఒకవేళ ఎక్కడో బజార్లో ఉండి ఎవరితోనో గట్టిగా మాట్లాడుతాడు అనుకోండి, ముందు ఎవరు గుర్తుపడతారు? ముందు భార్య గుర్తుపడుతుంది, తర్వాత పిల్లలు గుర్తుపడాలి. డాడీ స్వరంలాగా ఉందే, ఎక్కడో విన్నట్టుంది, డాడీ వచ్చేస్తున్నారా అని సంతోషపడి ఆనందపడతాడు. ఆ డాడీ వచ్చిన తర్వాత ఏమేం కావాలి, ఏమేమి తీసుకొచ్చాడు, ఆ పిల్లలకు కూడా ఏమేమి కావాలి, ఆ కుమారుడికి అది కావాలి, ఈ కుమార్తెకి ఇది కావాలి, ఈ బిడ్డకి ఇది కావాలని తండ్రి ఏ విధంగా తీసుకుని వచ్చి వారికిచ్చి వారిని సంతోషపరుస్తాడు. అదేవిధంగా మన దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, మనకి తండ్రి అయినటువంటి దేవుడు నీకేది అవసరమో నాకేది అవసరమో ఇక్కడ కూర్చున్న వారికి ఏది అవసరమో అది ఆయనకు తెలుసు. అడగక ముందే ఎరిగినటువంటి దేవుడు, నీ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, నీ తలంపులు ఎరిగినటువంటి దేవుడు అవన్నీ తీసుకుని వచ్చి నిన్ను సంతోషపరిచే దేవుడు అయ్యుంటున్నాడు. ఆయనే మనకి తండ్రి. అదే తండ్రి ప్రేమ అంటే. ఆ కుమారులు ఎదురుగుండా పరుగులు తీసుకుంటూ వచ్చారంట. ఆ కుమారులను పట్టుకున్నాడంట. నా కుమారులారా, నా కుమార్తెలారా. ఏమైపోయారు వాళ్ళు? బంగారం అయిపోయారు. బంగారం అంటే నడుస్తాడా? ఏమైపోయాడు? శిలలాగా నిలబడిపోయారంట. గబగబా భార్య వచ్చిందంట ఎదురుగుండా. భార్య వచ్చి సంతోషంగా ఎన్ని రోజులు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, ఏమైందని భార్యని ఇట్లా పట్టుకున్నాడంట. భార్య బంగారం అయిపోయిందంట. ఆశ్చర్యం కదా. ఎంత ఆశ మానవుడికి, ఎంత ఆశ అంటే అంత ఆశ. ఒకవేళ ఈ దినాన్న మీరు 10 రూపాయలకే కిలో బియ్యము హైదరాబాదు సెంట్రల్ దగ్గర ఇస్తున్నారంటే మీరేం చేస్తారు? 5 రూపాయలకి 10 రూపాయలకి బియ్యం ఇస్తానంటే ఏం చేస్తారు? రైస్ ఇస్తానంటే ఏం చేస్తారు? ఇక్కడ నుండి అన్నీ వదిలేసి మీరందరూ ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ సెంట్రల్కి ఆటో కట్టించుకొని, లేకుంటే బస్సుల మీద, బైకుల మీద వెళ్ళి అక్కడ తెల్లవారక ముందే లైన్ కడతారు. కారణం ఏంటంటే చీప్గా వస్తుందని, ఉచితంగా ఇస్తున్నారని కదా. అవునా? మేము వెళ్ళమా, ఏమైనా సరే చీప్గా ఇస్తే మేము తీసుకో అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎవరు తలకాయ కూడా ఓటలేదు, ఎవరు ఉండరు కదా. చీప్గా వస్తున్నాయి అంటే అందరూ నాకు కావాలి. ఒకటి కాదు, మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి కాదు, మా చెల్లింది, మా చెల్లి కాదు, భర్త ఉన్నాడు, భర్త కాదు, పిల్లలు, ఏది మా 5గురికి 5 అవి. కీర్తన పుస్తకాలు ఒక్కళ్ళే ఇచ్చారేంటి? ఒకటే ఇచ్చారా? సునీల్ రెడ్డి గారు మనిషికోటి ఇమ్మన్నాడు కదా, మా కుటుంబంలో ఒకటే వచ్చిందని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఉచితంగా అంటే కారణం ఏంటంటే తండ్రి మన మీద ఉన్నటువంటి ప్రేమ. నీకు ఏది అవసరమో తెలుసు. అత్యాశ కావద్దు, అధికాశ కావద్దు. ఆశపరుడు ఏం కోరుకున్నాడంటే నేను పట్టిందల్లా బంగారం కావాలని కోరుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే గిబియోనులో దేవుని దగ్గర ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా నీకేం కావాలని అడిగాడంట. అక్కడ ఈ దినాన నిన్ను అడుగుతున్నాడు దేవుడు తండ్రిగా, నీకేం కావాలి నా కుమార్తె, నీకేం కావాలో కోరుకో నేను ఇస్తానంటున్నాడు ఆయన. కానీ ఒక షరతు పెడుతున్నాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన ఆజ్ఞలు అనుసరించి నీవు నడుచుకోవాలా. అప్పుడే నీకు ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ప్రియులారా.
అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, సొలొమోను అంటున్నాడు చూడండి. సొలొమోను ఈలాగు మనవి చేసెను, ఈ సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినమునన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారునికి కూర్చుండబట్టి అతని యందు మహాకృపను చూపావు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? సొలొమోను మాట్లాడుతున్నారు. ఎవరితో? దేవునితో మాట్లాడుతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తన తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. తన తండ్రి ప్రేమ కుమారుడికి తెలుసు. ఈ కుమారుడి ప్రేమ తండ్రికి తెలుసు. తండ్రిని అంటున్నాడు, నా తండ్రి ఏ విధంగా ఉన్నాడో, ఆయన మీద ఏ విధంగా నీవు కృప చూపించావో, ఆయన మీద ఏ విధంగా దయ చూపించావో, ఆయనను ఏ విధంగా ఆశీర్వదించావో, ఆయనను ఏ విధంగా గొప్ప చేశావో, ఆయనను ఏ విధంగా సింహాసనాసీనుడిగా చేశావో, ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి ఆసీనుడిగా చేసి గొప్పవాడిని చేశావో, ఆయన కృప, ఆయన మీద నీ కృప ఉంచినటువంటి దేవాది దేవ, అట్టి కృప నాకు కావాలని అక్కడ ఆయన అడుగుచున్నట్లుగా కనబడుతూ ఉంది. ప్రియులారా, అక్కడ అంటున్నాడు 7వ వచనములో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకునినా జనుల మధ్య ఉన్నాను. ఎట్లా ఉన్నారంట? వారు విస్తరించి ఉన్నారంట. లెక్క పెట్టనేంతమంది ఉన్నారట. ఎవరు వీరు? ఎవరు వీరు? దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. వారి మీద రాజుగా ఉంచాడు దేవుడు. ఇదిగో నాయన, వీరందరినీ నీ కుమారులను నీ కుమార్తెలను పరిపాలించడానికి నీ కృప నా మీద, తండ్రి మీద ఉంచావయ్యా. అట్టి కృపను నాకు అనుగ్రహింపచేయ్యా. ఇదిగో ఈ జనాభా, ఈ జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారికి లెక్క పెట్టుటయా వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు నాకు అసాధ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసాధ్యమైనటువంటి జనాభాగా పెరిగారట. మీరెట్లా పెరుగుతూ ఉన్నారు? మీ కుటుంబం ఏ విధంగా ఉంది? దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. ఆ దేవాది దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, మనము ఆయనకు కుమారులుగా ఉన్నాం. అయ్యా, లెక్కలేనంత జనాభా ఉన్నారయ్యా, విస్తరించి ఉన్నారయ్యా ఆయన అడుగుతున్నాడు. అడిగి ఆయన అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, చూడు ప్రభువా అని ఆయన అడుగుతా ఉన్నాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేక హృదయము దయచేయమని అది కోరుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ దాసుడైనటువంటి నాకు వివేకము కలిగినటువంటి హృదయం దయచేయమన్నాడు. మరి ఆయన ముందు ఏం పెట్టింటాడు? అసలు సొలొమోను ముందు ఏం పెట్టింటాడంట? బంగారం పెట్టింటాడు, వెలగల రాళ్ళు పెట్టింటాడు, ఇంకేదైనా కోరుకోవచ్చు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, అంతా ఉంది. ఏం కోరుకున్నాడు? నాకు బంగారం కావాలి ప్రభువా, మా డాడీకి ఎంతో బంగారం, ఎంతో ధనము, ఎంతో ఇచ్చావు కదా, ఆ ధనమంతా ఇయ్యి అని అడిగాడా? అడగలేదు. వెలగల రాళ్ళు ఎన్నో మా డాడీకి ఇచ్చావు, అవి నాకు ఇయ్యి అన్నాడా? అడగలేదు. ఇంకేం కోరుకున్నాడు ఆయన? ఆస్తి కోరుకున్నాడా? అంతస్తు కోరుకున్నాడా? ఇంకేమి కోరుకున్నాడు? ఏమి కోరుకోలేదు. ప్రియులారా చూడండి, నువ్వేం కోరుకుంటున్నావు? ఒకవేళ దేవుడు నీ దగ్గరికి వస్తే ఏం కోరుకుంటావు నువ్వు? ఒక వ్యక్తిలాగా నాకు నేను పట్టిందల్లా బంగారం కావాలంటావా? లేకుంటే దేవుని కృప ఎల్లవేళలా నాతో ఉంచి, అయ్యా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి
నా హృదయపూర్వకంగా నా జీవితకాలం అంతయు నా బ్రతుకు దినములన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావని అడుగుతావా? ఏం అడగనయ్యున్నావు? దేవుడు మనకి ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనము కుమారులు అయినాం. అయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి 10వ వచనం చదువుకుందాం. నేను త్వరగా. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడుగునందున నీ మనవి నేను ఆలకించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనవి ఆలకించి సొలొమోను ఎన్ని అడిగాడట? ఎన్ని అడిగాడు? 1, 2, 3, 4, 5 ఎన్ని అడిగాడు? ఒక్కటే అడిగాడు. ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి నాకు జ్ఞానము కలిగినటువంటి ఆలోచన హృదయము దయచేయమని, అక్కడ వివేకము గల హృదయమును దయచేయమని అడిగాడు. ఒక్కటే అడిగాడు, వివేకము కలిగిన హృదయం. అది ఎవరికి సమ్మతమైందంట? దేవునికి సమ్మతమైంది. ప్రియులారా, నువ్వు అడిగేది దేవునికి సమ్మతంగా ఉండాలి, నువ్వు పొందుకునేది దేవునికి సమ్మతంగా ఉండాలి. నువ్వు సమ్మతంగా ఉన్నట్లయితే నువ్వు ఒకటి అడిగితే ఆయన ఎన్ని ఇస్తాడు? ఎన్నో ఇస్తాడు. ఆయన లెక్కించలేనటువంటివి, ఊహించలేనటువంటివి, వివరించలేనటువంటివి ఎన్నెన్నో ఆయన నీ కోసం దాచి ఉంచిన దేవాది దేవుడు. అయితే ఆయన దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగితివి గనుక నీవు బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదటను నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటినను రాజులలో నీ వంటి వాడైనా ఒకడైనా ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రమంతటిని గైకొనున్నట్లు నీవును నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ఒక్క అడిగితే ఎన్ని ఇచ్చాడు చెప్పండి? ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దాన్ని దేవుడిచ్చాడు. అలాంటి దేవుడు ఆయనకు తండ్రి అయి ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, నాకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ప్రేమ వివరించలేము, తండ్రి ప్రేమను వర్ణించలేము. ఆ ప్రేమ మార్పు లేనటువంటి ప్రేమ, మారని ప్రేమ, యుగయుగాలు నిలిచేటటువంటి ప్రేమ. ఆ దేవాది దేవుడే దివి నుండి భూమికి దిగి వచ్చి మనందరి నిమిత్తము సొగసైనను స్వరూపమైనను లేక ముద్దగా మార్చబడి మన దోషముల నిమిత్తము మన పాపముల నిమిత్తము ఆయన నలగొట్టబడి సిలువేయబడి తన యవ్వన రక్తాన్ని కార్చి ఆ యవ్వన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధపరిచి కుమారులుగాను కుమార్తెలుగాను చేసి ఆయన దాచి ఉంచినటువంటి మేలుడు దీవెనలు ఆశీర్వాదాలన్నీ ఇవ్వటానికి మనల్ని ప్రేమించినటువంటి తండ్రి అయ్యించున్నాడు. అందుచేతనే 31వ దావీదు కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుకుని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల వారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎందుకనగా వీరు నా కుమారులు, వీరు నా కుమార్తెలు, వీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారికి గొప్ప మేలు దాచిపెట్టానని దేవుడు మనందరికీ ఒక తండ్రిగా ఆయన గొప్ప మేలు దాచి ఆ దీవెనలు ఆ ఆశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి నీ బిడ్డలకును నీ సంతానానికి నా సంతానికి మన సంతానికి భూమి మీద ప్రతివారు భయభక్తులు కలిగే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే ప్రతి వారికి తండ్రిగా ఉండి దీవించి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకొని మన జీవితకాలం అంతయు మన బ్రతుకు దినములన్నీ కూడా
ఆయన ఇచ్చేటటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని సంతోషానందములతో నిత్యము ఆయన స్తుతించి గణపరిచి మహింపచ్చేవారుగా ఉండటానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. నీవు మాకు తండ్రి అయ్యున్నావు, మేమందరము కుమారులము కుమార్తెలమయ్యున్నాం. ఆయన మీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కుమారులమైనటువంటి మాకు, కుమార్తెలమైనటువంటి మాకు మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప మేలును దాచి ఉంచావు కాబట్టి నాయన అయానికి స్తోత్రములు. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మా పైన నిండుగా మెండుగా కుమ్మరించి ప్రవ్వ, మా జీవిత కాలమంతా కూడా ప్రవ్వ నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఆజ్ఞను అనుసరించి నడుచుకునేవారిగా, మీ చిత్తానుసారంగా నడుచుకునేవారిగా, మీ దీవెనలో ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా పొందుకునేలాగిన ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.